ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. దినము ప్రభు మీతో మాట్లాడేది మీకు ప్రయోజనకరంగా ఉంది కదా. ఈరోజు ప్రభు మీతో మాట్లాడేది మిక్కిలి ప్రయోజనకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. మీరు పొందిన అనుభవములు, మీ అభిప్రాయములు కమెంట్ సెక్షన్లో మీరు ముద్రించడం మర్చిపోకండి. ఒకటి. రెండవది, ఈరోజు ప్రభు మీతో మాట్లాడినటువంటి ఈ చక్కటి ప్రవచన వాక్కు కొన్ని క్షణములలో అయిపోతుంది కదా. వెంటనే మీకు తెలిసిన వారికి పంపించడం మర్చిపోకండి. ప్రభు యొక్క కృప వలన ఇంటిలో అందరూ క్షేమమని నమ్ముచున్నాను. ప్రభు మిమ్మలను నడుపుతాడు. ప్రభువుకు తెలియకుండా మీ ఇంటిలో మీలో ఏది జరగదు. ఆయన మిమ్మలను చూసుకుంటాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజుకు సంబంధించిన మాట 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఎలీషాను దేవుడు తీసుకునే సమయం వస్తుంది. అప్పుడు ఏలియా అంటున్నాడు, తన జత పనివాడు ఏలియాను చూసి, నువ్వు ఇక్కడే ఉండు, వాక్యములో చదువుతున్నాం, ప్రభు నన్ను యొర్దానుకు పొమ్మంటున్నాడు. అయితే ఎలీషా అంటున్నాడు, నేను నిన్ను వెంబడిస్తాను. బైబిలు గ్రంథములో మీరు చదివేటప్పుడు ప్రతి పేర్లకు దాని వెనుక ఒక అర్థం ఉంటుంది. ఆ విధానములో యొర్దాన్ అనగా, వాక్యము ప్రకారము గమనిస్తే యోర్దాను నది పొడవైనది, లోతైనది, వెడల్పైనది. ఆ భయంకరమైనటువంటి వర్షాకాలంలో అది వడివడిగా ప్రవహిస్తుంది. అయితే దాని యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటంటే, ఆత్మీయ అర్థం యోర్దాను అనగా శ్రమలు, యోర్దాను అనగా పోరాటములకు సాదృశ్యం, యోర్దాను అనగా అది ఎలాగో వడివడిగా భయంకరంగా పరిగెత్తుచుందో అలాగే సమస్యలు వెంబడించినట్లు తరిమినట్లు అనిపిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, ఎలీషా అంటున్నాడు, లేదు ఎలీషా, నాకు యోర్దాను అనుభవము కావాలి, యోర్దానును నేను ఎదుర్కోవాలి అంటున్నాడు. విషయం ఏమిటి తెలుసా? అక్కడ శ్రమలు, పోరాటములు ఉండవచ్చు. కానీ ప్రభు బిడ్డలారా, భౌగోళిక పరముగా మీరు గమనించినట్లయితే ఆ యోర్దానును దాటితే ఎరికోకు వెళ్ళవచ్చు. ఎరికో దాటితే వాగ్దాన దేశమైన భూమిని పొందుకోవచ్చు. అలాగైతే ఈ యోర్దానును శ్రమలుగా మీరు చూడకుండా వాగ్దానమును స్వతంత్రించుకునే ఒక ముఖద్వారము, అది ఒక ప్రవేశ ద్వారముగా చూడండి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా. సమస్యలను చూసి భయపడకండి. ఆ సమస్యను మీరు దాటగలరు. అటువైపు మీకు సంబంధించిన ఆశీర్వాదం ఉంది. ఆమెన్. ఇదే ఈ రోజుకు సంబంధించిన వాక్కు, మిమ్ములను తయారు చేసే యోర్దాను అనుభవము. ఇలాంటి ఇరుకు పరిస్థితులే నిన్ను నన్ను రూపించగలవు. ప్రియులారా, కష్టకాలమందు యేసయ్యా అని మొరపెట్టేటప్పుడు మార్గము తెరుస్తున్నాడు కదా. ఈరోజు ఏదో మానసికంగా మీరు ఒత్తిడికి గురయ్యారా? ఈ యోర్దాను అనుభవం మిమ్ములను శ్రేష్టమైన వారినిగా మారుస్తుంది. విశ్వసిస్తున్నారా? భార్య భర్తలుగా ఉన్నట్లయితే చేతులు పెట్టుకొని ప్రార్థించుదామా? కుటుంబముగా ఉన్న వారందరి కొరకు నేను ప్రార్థిస్తాను, మీరు ప్రార్థించండి. మంచి తండ్రి, యేసు నామములో యోర్దాను శ్రమ, వేదనగా, పోరాటముగా ఇక మీదట చూడకుండా ప్రభువా, కనాను దేశమును స్వతంత్రించుకునే ముఖద్వారముగా పరిశుద్ధులు చూచినట్లుగా ఆశీర్వాదమును స్వతంత్రించుకునే ఒక ముఖద్వారముగా బిడ్డలు చూడాలి. మీకే మహిమ కలుగునుగాక. ఈ దినమంతా మీ కృప భరించాలయ్యా. దేవుని దయగల హస్తం మీ బిడ్డలతో ఉండాలి. సమాధాన ప్రభు మీ బిడ్డలతో ఉండండి. కృపాక్షేమము వెంబడింప చెయ్యండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరలా ప్రభు చిత్తమైతే కలుసుకుందాం. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్
9841252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.